ఈ గవర్నెన్స్లో తీసుకొచ్చిన మార్పు అందరూ కూడా అప్రిషియేట్ చేస్తూ ఉన్నారు. డెవలప్మెంట్లో ఈ ప్రభుత్వం అంతకుముందు అంటే డివైడ్ అయిపోయిన తర్వాత అంతకుముందు 5 సంవత్సరాలతో పోలిస్తే ప్రతి ఇండెక్స్లో కూడా ప్రతి ఫ్యాక్టర్లో కూడా మెరుగ్గా చేసింది. 4 పోర్టులు ఇప్పుడు డెవలప్ అవుతూ ఉన్నాయి. రామాయపట్నం పోర్టు తీసుకోండి, ఆల్రెడీ 1-2 బర్తలు కమిషన్కి సిద్ధంగా ఉన్నాయి. మచిలీపట్నం తీసుకోండి, వర్క్లు ఫాస్ట్గా జరుగుతున్నాయి. బ్రేక్ వాటర్స్ ఫోటో కూడా చూసాను, అయిపోయింది దాదాపుగా. మూలాపేట వర్క్ జరుగుతూ ఉంది. కాకినాడలో ఇలా అంటే 4 పోర్టులు. నేను ఈ రాష్ట్రంలో పుట్టి పెరిగాను, 40 సంవత్సరాలు ప్రభుత్వాలతో అసోసియేషన్లో పనిచేశాను. ఎప్పుడు ఏ గవర్నమెంట్లో కూడా ఒక్క పోర్టు ఒక 5 సంవత్సరాల డెవలప్ అవడం నేను చూడలే ఈ రోజు వరకు. అసలు మనకు పోర్ట్ ఎక్కడుంది గవర్నమెంట్ సెక్టర్లో? కాకినాడ ప్రైవేట్ పోర్ట్ ఈజ్ యాక్టివ్. మనది ఏదో ఫార్మల్గా పోర్ట్ అంటాము, ఇట్స్ నాట్ ఎ రియల్లీ ఫుల్ ప్లెడ్జ్డ్ పోర్ట్. వేరే పోర్ట్ ఎక్కడుందండి ఈ రాష్ట్రంలో? ప్రైవేటు రంగంలో ఒక గంగవరం, కృష్ణపట్నం డెవలప్ చేయడం జరిగింది. అది ఒక టర్మ్లో కాదు, ఒక్కొక్క పోర్ట్ అవి కమిషన్ కావడానికి 10 నుంచి 15 సంవత్సరాలు పట్టినాయి. అది ప్రైవేట్ సెక్టర్లో. పబ్లిక్ సెక్టర్లో ప్రభుత్వ డబ్బుతోటి 4 పోర్ట్లు ఎప్పుడన్నా స్టార్ట్ అయినవా? కాలేదు. మొట్టమొదటిసారిగా ఆ పనులు జరుగుతూ ఉన్నాయి. అంటే అది డెవలప్మెంట్ కాదా? ఇన్వెస్ట్మెంట్లు రావట్లేదు అంటారు. ఇన్వెస్ట్మెంట్లు అంతకుముందు 5 సంవత్సరాలతో పోల్చుకుంటే 4 రెట్లు పైపెచ్చు ఎక్కువ వచ్చినాయి. నేను అనేది కాదు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డేటా తీసుకోండి, మీరు వెళ్ళండి చూడండి. ఇండస్ట్రీస్ డేటా 1,30,000 కోట్లు ఫిజికల్గా ఇన్వెస్ట్ చేయడం జరిగింది. ఏది గత 5 సంవత్సరాల్లో, ఇందుకు 6 నెలలు 2 సంవత్సరాలు ఇందులో తీసేయచ్చు కోవిడ్. అయినప్పటికీ 1,30,000 కోట్లు ఇన్వెస్ట్మెంట్ రావడం జరిగింది ఈ రాష్ట్రానికి. అంతకుముందు 2014-19 మధ్యలో నేను ఉన్నాను గవర్నమెంట్లో, మొత్తం కలిపితే 30,000 కోట్లు రాలా. అంటే 30,000 కోట్లు ఎక్కువ, 1,30,000 కోట్లు ఎక్కువ.